రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐఆర్పై అవగాహనతో ఓటర్ల జాబితాలో ఓట్లు తొలగించబడకుండా చూడాలని పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిపురాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం సభవరం మండలంలోని ఇరువాడ జీఎస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరైన నియోజకవర్గం పరిధిలో గల సభవరం, పరవాడ, పెందుర్తి మండలాల పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ముందుగా ఇక్కడ వేదికపై ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు, బిఎల్ఓలు, బిఎల్ఏలకు అవగాహన కోసం 5 రకాల ఎస్ఐఆర్ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కోమటి శ్రీనివాస్ వివరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అడిగిన అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. అనంతరం అదిపురాజ్ మీడియాతో మాట్లాడుతూ 2029 ఎన్నికల ముందు జరిగే స్థానిక ఎన్నికలలో కూడా సర్ వంకతో ఓట్లు తొలగించడాన్ని ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ పరిధిలో తమ పార్టీ ఈ ప్రత్యేక వ్యక్తిగత నియమావళిని సక్రమంగా నిర్వహించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ఎన్నికల పోలింగ్ బూత్ లెవెల్ అధికారులు, ఏజెంట్లు ఎంతో పకడ్బందీగా పనిచేస్తారని తెలిపారు. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో తీసుకొని ప్రతి ఒక్క బిఎల్ఏకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి 2025 తాలూకా ఓటర్ లిస్ట్ కానీ దానికి సంబంధించి వర్క్ బుక్స్ కానీ అన్నీ కూడా అందించడం జరిగింది. ప్రతి ఒక్క బిఎల్ఏకి కూడా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రతి సబ్జెక్టు కూడా ఇక్కడ ఏదైతే ఉందో ప్రతి కరస్పాండెన్స్ కూడా మన పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళకి అందుబాటులో వస్తుంది. గత ఎలక్షన్లో రిమూవ్ అయినవి కూడా మళ్ళీ బ్రతికిస్తారు. రిమూవ్ అయినవి నిజంగా వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు తెలియకుండా ఓట్లు తొలగించారు అన్యాయంగా అనుకుంటే మాత్రం వాటన్నింటినీ కూడా మళ్ళీ తగినటువంటి ఆధారాలన్నీ కూడా చూపించి వాటిని కూడా మళ్ళీ అప్లోడ్ చేసారు. మళ్ళీ వాటిని కూడా చేర్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. అవన్నీ ఏ రకంగా చేయాలనే దాని మీద వాళ్ళు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి పాయింట్ 1 నుంచి పాయింట్ 10 వరకు ప్రతిదీ కూడా అవగాహన అయ్యేటట్టు దీనికి ప్రత్యేకంగా మరి ఐటీ విభాగం నుంచి మరి దానికి సంబంధించిన నిపుణులు కూడా వచ్చి వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. నియోజకవర్గ స్థాయిలో మన పెందుర్తికి సంబంధించి ఎంతమంది బిఎల్ఓలు, ఎంతమంది బిఎల్ఏలు నియమించారు? బిఎల్ఓలు అనేటువంటి మామూలుగా మనకి 299 బూతులు, 299 బూతులకు సంబంధించి 299 బూతులకి బిఎల్ఏల్ని మనం నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవాళ అటెండ్ అవ్వడం కూడా జరిగింది. బిఎల్ఓలు అనేటువంటిది మరి ప్రభుత్వం తరఫున వాళ్ళు ఏర్పాటు చేస్తారు. 99 మంది బిఎల్ఏలు మరి ముఖ్య నాయకులు అందరూ కూడా మనకి సమావేశం అయ్యి దీని మీద పూర్తి స్థాయిలో మరి విశ్లేషించుకొని వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి దీనికి ఇవాళ మా నియోజకవర్గ పరిశీలకులుగా మరి ఉన్నటువంటి చిక్కాల రామారావు గారు కూడా మరి దీనికి రావడం జరిగింది. మా పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీని మీద పూర్తి స్థాయిలో చర్చించుకొని ఈ బిఎల్ఏ ఏదైతే ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఉందో అక్కడ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూల పరుల యొక్క ఓట్లు మిస్ అవ్వకుండా, అదేవిధంగా దొంగ ఓట్లు చేర్పులు అన్నటువంటి కూడా లేకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు వహించాల్సిందిగా వాళ్ళందరూ కూడా సూచనలు ఇవ్వడం